ఒక నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో షర్విత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె సదా మంచితనంతో, ఆనందంగా, నిజాయితీగా ఉండే వ్యక్తిగా అందరికీ ప్రసిద్ధి. పాఠశాలకు వెళ్తున్న సమయంలో షర్విత భూమిపై మెరిసే, ఖరీదైనట్లుగా కనిపించే కలాన్ని చూసింది. ఆ కలాన్ని ఎత్తుకుని పాఠశాలకి తీసుకెళ్ళింది. బోధకుడు తరగతిలోకి రాగానే ఆయన కంగారుగా కనిపించారు. నా ప్రత్యేకమైన కలం పోయింది అని చెప్పారు. కొంతమంది పిల్లలు చర్చించుకున్నారు. ఏమీ చెప్పొద్దో, ఆయను ఎవరూ ఏమన్నా అనలేరు. షర్విత హృదయం వేగంగా కొట్టుకుంది. కాని వెంటనే ధైర్యంగా లేచి నిలబడింది. ఆమె బోధకుడి దగ్గరికి వెళ్ళి, సర్, ఈ కలాన్ని రోడ్డు మీద కనుగొన్నాను, ఇది మీదేనా అని అడిగింది. బోధకుడు ఆనందంగా చిరునవ్వు చిందించారు. నిజాయితీకి నిజమైన ఉదాహరణ నీవే షర్విత అని బోధకుడు చెప్పారు. ఆ రోజు షర్విత చెప్పిన నిజం బంగారం కన్నా ఎక్కువగా మెరిసింది. కథ నుంచి పాఠం, మోరల్: నిజాయితీ మన గొప్పదనాన్ని చూపిస్తుంది.